ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున కోట్ల ధనం శుభవార్తలు అంతేకాదండి, కానీ భయానకమైన సంఘటనలు కూడా జరగబోతున్నాయి. ఇదంతా కూడా మీ గ్రహ గోచార స్థితి అని చెప్పక తప్పదు. ఈ రోజున మీరు మా మాటలని అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే కొన్ని అవకాశాల రూపంలో రాబోతున్నాయి. మీ పైన విష్ణుమూర్తి మరియు న్యాయాధికారైన శనిదేవుడి అసాధారణమైన అనుగ్రహం ఉంది. ఈ గొప్ప సత్యాన్ని వింటే బహుశా మీరు ఆశ్చర్యపోతారు. ఈ రోజున మేము చెప్పబోయే మాటలు వింటే మీ కాళ్ళ కింద భూమి కదిలిపోవచ్చు. అంతటి దివ్యమైన రహస్యం ఇందులో దాగి ఉంది. మీ సమస్యల నుంచి మీరు విముక్తి ఇచ్చే ఈ సందేశాన్ని ఇప్పుడే ఈ క్షణమే పూర్తిగా చూడండి. చూడకపోతే తర్వాత ఎంత బాధపడతారంటే బహుశా మిమ్మల్ని మీరు క్షమించుకోలేరు. ఒకసారి కామెంట్ సెక్షన్లో ముందుగా జై శ్రీరామ్ అని చెప్పి రాయండి. శనిదేవుడి అనుగ్రహం, విష్ణు భగవానుడి యొక్క అనుగ్రహం, న్యాయమూర్తి శనిదేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పైన, మీ కుటుంబం పైన ఉండి మీ జీవితాన్ని కాపాడుతూ ఉంటాయి. దైవిక రక్షణ శక్తి మరియు స్నేహితులరా, ఒక అద్భుత దివ్య శక్తి యొక్క గొప్ప పని ప్రారంభమవుతూ ఈ రాశి వారు ఒంటరిగా ఉన్నారని అనుకుంటున్నారా? అస్సలు లేరు. ముఖ్యంగా ఈ రాశి వారు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒక దివ్య శక్తి అది చిన్నపాటిది కాదు. కర్మ ఫలప్రదాయైన శనిదేవుడి మరియు జగత్కారకుడైన విష్ణుదేవుడి యొక్క అనుగ్రహం, ఆశీర్వాదం ఈ రోజున ఈ రాశి జాతకులకు తప్పకుండా కూడా ఉండబోతున్నాయి. ఇదంతా కూడాను జగత్పాలకుడైన విష్ణుదేవుడి యొక్క అనుగ్రహం మీ చుట్టూ తిరుగుతుంది. వినండి, ఈ నిస్వార్థ సేవ ధర్మ మార్గంలో నడిచి మీ గొప్ప స్వభావాన్ని చూసి ఈ శక్తి మీ పైన చాలా ఎక్కువ సంతోషంగా ఉంది. ఇది జోక్ కాదని నమ్మండి. ఈ శక్తి మీకోసం ఇప్పటికీ ఒక గొప్ప నిర్ణయాత్మకమైన రక్షణ కార్యాన్ని చేసింది. మరియు స్నేహితులారా, మీ ఆలోచనకు కదిలించే ఒక అసాధారణ విషయం ఏమిటంటే, ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. ఎప్పుడైనా మీరు ఒక పెద్ద కష్టంలో ఇరుక్కున్నప్పుడు అకస్మాత్తుగా ఒక అద్భుత ఊహించని దారి దొరికిందా? ఎప్పుడైనా ఏదో ఒక కనిపించని కవచం మీ రక్షణ చేస్తున్నట్టు, మిమ్మల్ని కాపాడుతున్నట్టు అనిపించిందా? గత 3 సంవత్సరాల క్రితం జరిగిన ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఒక అత్యంత ప్రమాదకర ఆపద, మీరు బయటపడలేరు అనకుండా విపత్తు వచ్చింది. కానీ బహుశా మీకు గుర్తు లేకపోవచ్చు. కానీ మీ జాతకం ప్రకారము స్పష్టంగా తోలుస్తుంది. విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞ మేరకు శనిదేవుడు ఆ శక్తి మిమ్మల్ని రక్షించింది. మీ శత్రువులు మోసపూరితమైన వారు, మిమ్మల్ని మోసం చేయాలంటూ కుట్రలు పన్నుతున్న నక్కలు చేసిన పన్నాగాలకు ప్రతిసారిగా భంగం కలిగించింది. ఈ పవిత్ర రక్షక శక్తి మీ ఇంట్లోని, మీ పని ప్రదేశంలోని, మీ ప్రతి ఆలోచనలోనే అదృశ్యంగా నివసిస్తుంది. మీరు సంరక్షణ చేస్తుంది. ఈ దివ్య శక్తి మీ రక్షణ చేస్తుంది కాబట్టి మీ ఇంటి పరిసరాలను, మీ ఉద్యోగ క్షేత్రాన్ని, మీ సామాజిక గౌరవాన్ని రక్షిస్తుంది. ఇది మీకు చాలా దగ్గరగా ఉంది. కానీ భయంకరమైన విషయం ఏమిటంటే, ఈ రాశివారైన మీరు ఇప్పటి వరకు ఈ గొప్ప శక్తిని గుర్తించలేదు. మీరు ఎప్పుడు కూడా ఈ శక్తికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పలేదు. అది ఈ శక్తి అయితే మిమ్మల్ని అపారమైన సంపదతో, శాశ్వత కీర్తితో బలవంతులుగా చేయాలని కోరుకుంటుంది. ఇది ఈరోజు ఈ సమయానికి, సరైన సమయానికి మీకు నిగూఢ సంకేతాలు ఇస్తుంది. కానీ మీరు ఆ సూక్ష్మ సంకేతాలు అర్థం చేసుకోలేరు. కాబట్టి స్నేహితులారా, చేతులు జోడించి వేడుకుంటున్నాము. ఈ మీ జీవితాన్ని మార్చే సందేశాన్ని ఒక సెకండ్ కూడా నిర్లక్ష్యం చేయొద్దు. రాబోయే ఈరోజు చాలా పెద్ద రహస్యం అండి తెర తొలగిపోతుంది. ఈ శక్తి ఎవరో మీరు తెలుసుకోవాలి. ఇది పదే పదే మీ రక్షణ ఎందుకు చేస్తుంది? మీరు ఎలాంటి పెద్ద సంకేతాలు అందుతున్నాయి? ఈ శక్తి మిమ్మల్ని బలవంతుడిగా, కీర్తివంతునిగా చేయడం 2 ముఖ్యమైన గొప్ప ఉన్నాయి. ఈ పొరపాటును చేస్తే ఈ రోజున మీ జీవితం నాశనం. ఓపిక పట్టండి. ఈ విషయాలు అనేటి గురించి కూడా వివరంగా, క్లుప్తంగా మాట్లాడుకుందాం. కానీ అందరికంటే ముందు ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రోజున పొరపాటున కూడా ఈ 2 వినాశకరమైన పొరపాట్లు కూడా చేయొద్దు. మీరు తెలియకుండా చేసిన ఈ పొరపాట్లు జరిగితే ఆ దివ్యశక్తి మీ పైన భయంకరంగా కోపిస్తుంది, అలిగి వెళ్ళిపోతుంది. మరియు దాని యొక్క ఆశీర్వాదం నుండి శాశ్వతంగా దూరమవుతున్నాయి. ఇది మీ జీవితంలోనే అతి పెద్ద క్షమించరాని పొరపాటు అవుతుంది. అవును, ఈ శక్తి మిమ్మల్ని పూర్తిగా ధనవంతులు చేయాలని కోరుకుంటుంది.
మీ గట్టి దీక్ష, నిజాయితీ, మంచి కర్మలు చూసి ఈ శక్తి చాలా సంతోషంగా ఉంది. కానీ మీ కలలు చాలా ఉన్నాయి, ఎప్పుడు నెరవేరలేదు. మీరు తలపెట్టిన పని సమయంలో చెడిపోతుంది. మీరు కొన్ని ప్రత్యేక విషయాలపైన దృష్టి పెట్టలేకపోతే ఈ కష్టాలు ఎప్పటికీ అంతం కాదు. మీరు మీ జీవితం నుండి 2 చాలా చెడ్డ మానసిక అలవాట్లను ఈ రోజు నుంచి వెంటనే బయటకు విసిరేయండి. ఈ పొరపాట్లు మీరు ఈ రోజున చేయకూడదు. వాటిని విని మీ మతిపోతుంది. స్నేహితులారా, నేను మీకోసం కఠిన కృషి చేస్తున్నాము. తద్వారా మీ జీవితంలోనే ప్రతి బాధలు మేము తుడిచిపెట్టగలం. మీరు మా సందేశాన్ని పూర్తిగా చూడకపోతే మా శ్రమ వృధా అవుతుంది. మీకు ఎటువంటి లాభం ఉండదు. అందుకే ఒక్క పదం కూడా వదలకుండా పూర్తిగా చూడండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వారందరూ కూడా వెంటనే జై విష్ణుదేవ, జై శనిదేవ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాగే కష్టపడి మీ జాతకాన్ని చూసి గ్రహ నక్షత్రాలు అధ్యయనం చేసి విష్ణు భగవానుడి ఆదేశానుసారం మీకోసం అత్యంత ఖచ్చితమైన భవిష్యత్తు కలదని మీకు తెస్తున్నాము. ఎవరు ఈ అపారమైన శక్తి? వారి స్నేహితులారా. మరి ఎవరు ఈ శక్తి అంటే ఇప్పుడు చూడండి, వినండి. మరెవరో కాదు, స్వయంగా మహాదేవుడి యొక్క ఆశీర్వాదం, శ్రీమన్నారాయణుడి యొక్క శక్తి, న్యాయదేవత శనిదేవుడి శక్తి. ఈయన మీకు కన్నుల నిక్షిప్తంగా గమనించి మీకు న్యాయం అందించే కర్మదాత. ఈ శక్తి మీ ఇంటి చుట్టూ, ఇంట్లోనే అదృశ్య రూపంలో నివసిస్తున్నారు. వారి పని ఏమిటంటే మీరు ధర్మ మార్గంలో నడిచి సేవ చేసి ఆపదలో పడినప్పుడల్లా కూడా వారు మీ సమస్యలన్నింటినీ కూడా నిష్పక్షపాతంగా స్వతంత్రంగా పరిగణిస్తున్నారు. ఈరోజు తప్పించుకోవాల్సిన పొరపాట్లు, హెచ్చరికలు మరియు స్నేహితులారా, ఈ రోజున 2 పెద్ద పొరపాట్లు ఏమిటి అంటే ఇప్పుడు వినండి. తప్పించుకోవాల్సిన ఆ 2 పొరపాట్లు ఏమిటంటే వాటితో పాటు ముందు హెచ్చరికలు కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ తప్పుడు చేయొచ్చు కాబట్టి అత్యంత జాగ్రత్తగా వినండి. ఇది జోక్ కాదు, ఇది మీ భవిష్యత్తుకు మార్గనిర్దేశం. దీన్ని జోక్గా భావించే తప్పు చేయొద్దు, లేకపోతే మీరు చాలా పశ్చాత్తాపడతారు. మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. చాలా పెద్ద భరించలేని నష్టం జరుగుతుంది. మీరు ఒక అజ్ఞాత శక్తి ఉంది, ఒక అంతర్గత విప్లవకారుడి అజ్ఞాతి ఇప్పుడు బయటికి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ శక్తి ఎవరు? ఇది మీ స్వతంత్ర భావన, మానవత్వం పట్ల ప్రేమ, సత్యం గురించి నిలబడే తత్వం. మీరు ఏదైనా నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు కూడా వదలరు. ఇది మీ ఆశ. మీరు ఎవరు మోసం చేశారు, ఎవరు ద్రోహం చేశారో తెలుసు, అయినప్పటికీ కూడా దయతో వారిని నమ్ముతారు. కానీ ఇప్పుడు మీరు మీ శక్తిని తెలియక గుర్తించరు. మీ 2వ అతిపెద్ద శక్తి ఏమిటి అంటే కనుక మీ మనసులోనే తాకి ఉంది. మీ మనసులోనే ఇది కార్యరూపం దాల్చుకొని ఉంటుంది. మీకే ఆ విషయం బోధపడటం లేదు. ఈ సామాజిక న్యాయం మరియు గొప్ప లక్ష్యాలు సాధించాలనే సంకల్పం, ఈ కోరిక ఏదైనా విషయం పడినప్పుడు మీరు దానిని విప్లవాత్మకంగా పూర్తిగా మార్చేస్తారు. ఈ రహస్యనికత విజయాల ముందు ప్రజలు ఆశ్చర్యపోతారు. ఈ సామర్థ్యం ఎల్లప్పుడూ లాభాలను ఇస్తుంది. మిమ్మల్ని బలహీనుడిగా భావించే వారికి మీ దార్శనికతతో, మీ ధైర్యంతో కూడిన కోపం సరిపోతుంది. అందుకే వీటిని మేము శక్తి అంటున్నాం, పొరపాట్లు కాదు. ఇది చాలా ఎక్కువ లాభాన్ని ఇవ్వగలదు, అలాగే హాని కూడా అని చెప్పవచ్చు. ఈ 2ని చేసే ముందు మేము చెప్పిన 2 విషయాలు ఎప్పుడూ విష్ణు భగవాన్ నుంచి ధర్మం వైపు నిలబడండి. ఇప్పుడు మేము చెప్పబోతున్న మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అతిపెద్ద పొరపాట్లు ఏమిటో అవి: 1, అహంకారం యొక్క ఉచ్చు. విజయం అయితే మీకు లభిస్తుంది, అహంకారాన్ని మీ లోపలికి అడుగు కూడా రానివద్దు. విజయాన్ని గర్వంగా మీరు అస్సలు భావించొద్దు. శ్రీమన్నారాయణుడి ధనవంతులుగా చేయగలిగేది పేదరికాన్ని కూడా ఇవ్వగలడు. మీరు భ్రమపడితే సమాజంలో ఇరుగు పొరుగు మీపై ప్రతికూల అప్రియమైన చిత్రం ఏర్పడుతుంది. మీ విజయం అంతా మట్టిలో కలిసిపోతుంది. ఈ రాశి వారికి సామాజికంగా సేవ చాలా ముఖ్యం. అహంకారం దాన్ని నాశనం చేసేది. శనిదేవుని దృష్టిలో మిమ్మల్ని పడేస్తుంది. 2, బద్ధకం యొక్క ప్రకోపం. మీపై అలసత్వం ఒక పెద్దగా ఆధిపత్యం చెలించడానికి ఎదిరిస్తుంది. ఇది ప్రతి పనిలోనూ అడ్డుపడడానికి ప్రయత్నిస్తుంది. పెద్ద ముఖ్యమైన పనులన్నీ రేపటికి వాయిదా వేయండి మిమ్మల్ని బలవంతం చేస్తుంది. ఈ అలసత్వం ఒక విషయంలో ఉంటుంది, అది మీ అంతర్గత శక్తిని అంతా పీల్చేస్తుంది మరియు మీకోసం ఎదురు చూస్తున్న విజయాన్ని కోల్పోతారు. మీ మేధాశక్తిని, దాసరికతను సరి అయిన సమయంలో ఉపయోగించుకుంటారు. 3 తప్పుడు సలహాలు, మూఢనమ్మకాలు, అనవసరమైన ఖర్చులు మరియు
మూడవది ఏమిటంటే, మీరు బయట వ్యక్తుల స్నేహితులు ఇచ్చే తప్పుడు సలహాలు భయంకరంగా హానికరంగా మీరు ఉంచవచ్చు. ఎవరి మాటలు విని ఏ అడుగు వేయొద్దు. మూఢనమ్మకాలు అస్సలు పెట్టుకోవద్దు. మీ శ్రేయస్సు, వివేకాన్ని మరియు తార్కిక నిర్ణయాన్ని అత్యున్నతంగా ఉంచండి. అలాగే అనవసరమైన విలాసవంతమైన ఖర్చులను భరించండి. ఎవరైనా సరే ఎంతగా మిమ్మల్ని ఖర్చు పెట్టాలని ప్రయత్నించినా అప్పుల ఊబిలో పయనించినా అస్సలు అనవసరంగా ఖర్చులు చేయొద్దు. అతి అవసరం లేకపోతే అనవసరమైన అనర్థం ఖర్చు రూపంలో జరగవచ్చు. ఆఫర్ల కోసం డబ్బును వృధా చేయొద్దు. మీరు ఏది అత్యంత అవసరం అనుకుంటే వాటి కోసమే ధనాన్ని ఉపయోగించమని మీకు ముమ్మారు చెప్పడం జరుగుతుంది. ఈ రోజున కంపెనీలో చాలా వరకు ప్రజల మానసికతను గుర్తించి ఆఫర్లు ఇస్తున్నాయి. ప్రజల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఏ విషయంపై డబ్బు ఖర్చు చేయకూడదో ఆ వస్తువులను కూడా తీసుకొని డబ్బు ఖర్చు చేస్తున్నారు. అప్పులు తీసుకొని కార్యకలాపాలు వస్తాయి. అందుకే మేము చెప్తున్నాము, అప్పులు తీసుకునే కార్యకలాపాలకు దూరం జరగండి. మీ బడ్జెట్ను, మీ భవిష్యత్ అవసరాన్ని గుర్తించండి. లేకపోతే తర్వాత ఇబ్బంది పడతారు. మీ శనిదేవుడి ఆశీర్వాదం కూడా తగ్గుతుంది. శుభ సంకేతాలు ఏమిటి అంటే కనుక, ఈ రోజున మీరు జరపబోయే ఆ 3 శుభ సంకేతాలు. ఒక మహా అద్భుతం జరగబోతుంది. మహావిష్ణువు యొక్క ఆశీర్వాదంతో మీ జీవితంలో అదృష్టం 10 రెట్లు రెట్టింపు అవుతుంది. మీ ఇంట్లో 3 శుభప్రాణులు ఒకేసారిగా తలుపు తట్టబోతున్నాయి. ఎవరు వారు అంటే, మొదటిగా నాగదేవత, గుడ్లగువ్వ, నల్ల పిల్లి లేదా వీటిలో ఏదైనా ఒకటి అవ్వచ్చు. మేము చెప్పేది జాగ్రత్తగా ఆలకించండి. వీటిలో ఈ ప్రాణుల్లో ఏ ఒక్కరు వచ్చినా లక్ష్మీదేవి, శనిదేవుడి అనుగ్రహంతో లక్ష్మీదేవి ఆగమనానికి నేరుగా సంకేతాలు. ఏదైనా ఒకటి ఉన్నా కూడా లక్ష్మీదేవి ఆగమనానికి, శనిదేవుడి కర్ణకు సంకేతం. జాగ్రత్తగా వినండి. మీకు నాగదేవత కనిపిస్తే దానికి గౌరవంగా, ప్రేమతో ఆహారం పెట్టండి. వాటిని బయటకు పంపే ముందు మీ భావాలు తెలియజేయండి. మీ మనసులోని కోరికలు వారిని అడగండి. గుడ్లగువ్వ మరియు పిల్లికి కూడా నష్టం కలిగించకుండా గౌరవంగా ఇంటి నుండి బయటకు పంపండి. మీ జీవితంలో ధనము, శ్రేయస్సు వర్షం కురుస్తుంది. నిలిచిపోయిన అత్యంత ముఖ్యమైన పనులు వేగంగా పూర్తవుతాయి. మీ సంతోషాన్ని చూసే శత్రువులు తమ తలలు బాదుకొని ఏడుస్తారు. మీ జీవితంలో బాధలు, కష్టాలు చాలా ఉన్నాయేమో మాకు తెలుసు. కానీ ఇప్పుడు విష్ణు భగవానుడు ఇంట్లో ఆలస్యం అయిన ఉండొచ్చు, కానీ అన్యాయం అయితే చేయలేదు. దేవుడు ఎవరిపైన దయ చూపిస్తే వారికి అదృష్టాన్ని నిండుగా తిరుగులేని విధానంగా ఇస్తాడు. ఇప్పుడు అలాగే మీకు జరగబోతుంది. మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అత్యున్నత స్థాయి విజయం మీకు లభిస్తుంది. మీ ఆనందం 1000 రెట్లు పెరగబోతుంది. మీ విజయాన్ని చూసి చుట్టుపక్కల అసూయతో కూడిన కలగా పెరుగుతుంది. ఈ సమయం మీకు న్యాయం చేస్తుంది. మీ ప్రతి ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుస్తుంది. కాబట్టి భయపడొద్దు. తెలివిగా విష్ణు భగవానుడిపై విశ్వాసంతో ధైర్యంగా ఈ సవాళ్ళను ఎదుర్కోండి. దేవుడిపైన వేలెత్తి చూపొద్దు. ఇది అది అనొద్దు. మరియు భగవంతుడు వినడం లేదని మీకు అనిపించవచ్చు, కానీ మీకు అమూల్యమైన వస్తువు లభించింది. దానికి ఏ విలువ లేదు. అదే ఆనందమైంది. ఏ సంపదతో పోల్చలేనిది. అమూల్యమైన వస్తువు ఏమిటో తెలుసా? మీ యొక్క వస్తువు అచంచలమైన సౌన్యత. శ్రీ మహావిష్ణువుపైన ఆజ్ఞ విశ్వాసం, అచంచలమైన విశ్వాసం. కర్మలు. ఈ రాశి వారికి ఉన్న అంతులేని పట్టుదల. ఈ హెచ్చరికను సంకేతాలు దృష్టిలో ఉంచుకొని విష్ణు భగవానుని విశ్వసిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఒక చరిత్రను సృష్టించే కొత్త అధ్యాయం మొదలవుతుంది. మేము మీకు హామీ ఇస్తున్నాము. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీ అదృష్టం 1000 సూర్యుల్లాగా ప్రకాశించబోతుంది. ఇప్పుడు మొత్తం ఆట సరికొత్త మలుపు తిరుగుతుంది. మీరు ఎప్పుడైనా అనుభూతి చెందారా? గాలిలో ఒక వింత నిశ్శబ్దత, ఒక శక్తివంతమైన కంపనం మొదలైందంటే ఇది ఏదో ఒక మహా తుఫాను వచ్చిందని అర్థం. ప్రకృతి యొక్క ప్రశాంతత లాంటిది ఈ శాంతి. ఒక శక్తిని నిలుపుదల. ఇది సాధారణం కాదు. స్నేహితులారా, మీ చుట్టూ ఒక తిరుగులేని శక్తిలోనే ఏర్పడుతుంది. ఒకప్పుడు మీ ముందు తల వంచని వారు, మీ మంచితనాన్ని, మీ నిస్వార్థ స్వభావాన్ని ఉపయోగించుకున్నవారు, ఈ రోజున అది వ్యక్తులు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారు మిమ్మల్ని కించపరచడంలో తమ పూర్తి శక్తి ఉపయోగిస్తున్నారు. కానీ వారికి అస్సలు తెలియదు, చీకటి ఎప్పుడు చాలా చిక్కగా ఉంటుంది. శక్తివంతమైన ఉదయం దగ్గరలోనే ఉంటుందని అర్థం చేసుకోండి. తెల్లవారుజామున రాబోతుంది. వారు మిమ్మల్ని చిక్కుకుపోయారనుకుంటున్నారు, కానీ నిజానికి చిక్కుకోలేదు. మీరు కేవలం విశ్వం యొక్క అతిపెద్ద, అత్యంత కఠినమైన చివరి పరీక్ష అనుభవిస్తున్నారు.
తెల్లవారుజాము ముందు ఉన్న చీకటి మాత్రమే మిగలదు. వినండి, ఈ పదాలు మీ లోపల వరకు వెళ్తున్నాయి అంటే నేను చెప్పే విషయం మీ ఆత్మ వాటిని గుర్తించగలిగితే ఇది ఏ మాత్రం యాదృచ్ఛికం కాదు. ఇది దివ్య, మీ సొంత అదృష్టం మిమ్మల్ని పిలుస్తుంది. మీరు ఓటమిగా భావించకూడదు. అది కేవలం గొప్ప అవ్యాసపు ఆటంకం మాత్రమే. మీకు మీ నిజమైన నిగూఢ శక్తిని అనుభూతి చెందడానికి కొన్నిసార్లు అదృష్టం మిమ్మల్ని పడగొట్టదు, అది మిమ్మల్ని వంచుతుంది. తద్వారా మనం లేచినప్పుడు ప్రపంచం మొత్తం మన తిరుగులేని బలాన్ని చూడాలి. మీ బాధ కూడా నవ్విన వారు వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు వారే తమ దారుణమైన పరిణామంలో చిక్కుకుపోతున్నారు. విశ్వం యొక్క తిరుగులేని నియమం ఇది. ప్రతి దాడిని అతి బలంగా మార్చేస్తుంది. ప్రతి శాపం లోపల ఒక మహావరం దాగి ఉంటుంది. ఆ సమయం వచ్చింది. మీరు చాలా భరించారు, బాధ భరించారు, మోసం భరించారు, అవమానం భరించారు. కానీ మీకు తెలుసా, ప్రతి గాయం వెనుక ఒక తిరుగులేని శక్తి దాగుంది. అది ఇప్పుడు మీ చుట్టూ అదృశ్య కవచంలా వ్యాపిస్తుంది. విశ్వం ఇప్పటికే మీ విజయాన్ని నిర్ణయం తీసుకుంటుంది. ఇక మిమ్మల్ని ఆపడం జరగదు. మూసి ఉన్న మార్గాలు అద్భుతంగా తెరుచుకుంటాయి. ఎక్కడ తలుపులు మూసి ఉన్నాయో అక్కడే మార్గం సులభమవుతుంది. మీ ప్రమేయం లేకుండా ఆ తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఇదంతా కూడా దైవేచ్ఛ కాక ఇంకేంటి? దైవం ఆలస్యం చేసినా అన్యాయం చేయదు. పైన ఉన్నవాడు స్వయంగా మీకు గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు ఆట అంతా మలుపు తిరుగుతుంది. కొన్నిసార్లు కేవలం నిర్ణయాత్మకమైన ఒక అడుగు మాత్రమే వేయాలి. అదృష్టం పూర్తిగా వేగంతో మీ వెనుక నడవడం ప్రారంభిస్తుంది. ఆ అడుగుని ఈ క్షణమే వేయాలి. మీ లోపల భయం నుండి బయటపడండి. మీ పోరాటం వృధా కాదు. ప్రతి కన్నీరు ఒక గొప్ప అద్భుతవంతమైన అధ్యాయం. ప్రతి దెబ్బ మిమ్మల్ని ఒక రూపంలో మలిచింది. ఎవరు ఓడించలేరు. అవునండి, మీకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని మాట్లాడనివ్వండి. ఎందుకంటే వారే మీ యొక్క ప్రేరు యొక్క ప్రతిధ్వని పెంచుతారు. ప్రపంచం అప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోదు. మీరు ఆకాశాన్ని చేరుకునేంత వరకు, ప్రకాశించేంత వరకు చూడదు. ఒక్కసారి ప్రకాశించాక అదే ప్రజలు మిమ్మల్ని గుర్తించడానికి, ప్రశంసించడానికి తహతహలాడతారు. ఇప్పుడు ఈరోజు మార్పు కేవలం బయట కాదు, మీ అంతరాత్మలో ఉంటుంది. మీ ఆలోచన, ఆత్మవిశ్వాసం అంతా ఒక గొప్ప విప్లవాత్మకమైన తరంగంలో ప్రయాణిస్తుంది. ఈ తరంగం లేచినప్పుడు మీ శత్రువులు కానీ, మీ భయాలు కానీ మిగిలవు. మీరు దీన్ని అనుభవించితేనే తెలుసుకోండి. ఇది సంకేతాలు. మీ సమయం మారిపోతుంది. ఇప్పుడు మహావిష్ణువు అనుగ్రహంతో విశ్వం మీకోసం పనిచేస్తుంది. మరి స్నేహితులారా, ఇవి మీకు కొత్త ప్రారంభాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నించే పరిస్థితులు. కాబట్టి అంతమ విజయాన్ని చివరి శ్వాస వరకు సాధించండి. ఒకటి, కపటమైన మరియు సానుభూతి పరులైన వ్యక్తులు మీ జీవితంలో కొంతమంది ఇప్పటికీ విషపూరితమైన ముసుగుదారులు ఉన్నారు. మీ విజయాన్ని చూసి భయంకరంగా ఈర్ష్యపడేవారు మీ ముందు తీయగా మాట్లాడతారు. మీరు మీ శక్తిని పీల్చే విషపూరితమైన వారు. మీరు పాములు, సర్పాలు ఏవైనా వారిని అనుకోండి. మీరు మీ చెవిలో సందేహాన్ని, నిరాశను వారు నింపినప్పుడు వెంటనే అక్కడ మీ మెదడులో ఆ తప్పులు అభిప్రాయాన్ని నింపినవారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వారి మాటలు మిమ్మల్ని బలహీనపరుస్తాయి. మీరు అబద్ధాల ముఖాన్ని దగ్గర వ్యక్తిగా భావిస్తారు. తప్పుడు మార్గాలు చెప్పేవారిని గుర్తించండి. మీ తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని ఇది దెబ్బతీస్తుంది. మీరు మిమ్మల్ని జీవితంలో పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ రాశి వారికి మిత్రుల ఎంపిక అత్యంత ముఖ్యం. నారాయణుడు ధర్మ ప్రకారం మీరుని దూరం పెట్టండి. 2, ఓటమిని అంగీకరించండి. ఈ విషయం మన మెదడులోకి వస్తుంది. ఈ విషయం ముగింపు అనేది మీ బలహీనత. ఇది ఏదైతే స్వరం కాదో ఇది మీ మనసులోనే స్వరం. ఇది ఇక చాలు, ఇక ఆగిపోయి, ఇక కాదు, ఇక మీరు అలసిపోయారు, ఇక మీ జీవితంలో మీరు ముందుకు సాగలేరు, మీరు ఓడిపోయారు, మిగతా వారందరూ గెలిచారు, నేను ఎందుకు పనికిరాను, నా అదృష్టంలో ఏదీ లేదు, నన్నొసటి రాత బాగలేదు, నా అదృష్టం బాగోలేదు, ఇలా మీరు గుసగుసలాడుకున్నప్పుడు, ఏడ్చినప్పుడు మీకు అభద్రత భావం కలుగుతుంది. సంవత్సరాల తరబడి కష్టపడ్డాక ఒక చివరి విజయవంతమైన మెట్టు ఎక్కడానికి ఏడవడం ప్రారంభిస్తారు. ఎక్కలేరు. ఎప్పుడైతే ఒక అడుగు ముందుకు విజయం ఉందో అక్కడ మనం 100 అడుగులు వెనక్కి తిరిగిపోతాం. మళ్ళీ మొదలుపెట్టిన బంధం 100 రెట్లు ఎక్కాల్సి వస్తుంది. మన 99 మెట్లు ఎక్కి 1 వదిలి వచ్చేస్తాం. అందుకే నా వల్ల కాదనేది మెదడులోకి తీసుకురావద్దు.
నా అదృష్టంలో అదృష్టం లేదని చెప్పి ఏడ్చేది కష్టపడని వారు మాత్రమే. అదృష్టం గురించి ఏడవద్దు. అదృష్టమైతే శని భగవానుడు ఖచ్చితంగా మీకు కలుగజేస్తాడని చెప్పక తప్పదు. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. శనిదేవుడు మీ అదృష్టం కర్మఫలం అందరికి ఇస్తూనే ఉంటాడు. అవును, కానీ ఎన్ని మెట్లు ఎక్కి కర్మఫలం లభిస్తుందో ఆ మెట్లను ఎక్కవలసి ఉంటుంది. సంతోషంగా ఎక్కి మీరు కష్టపడి ఎక్కిన, ఒత్తిడిలో ఎక్కిన ఆ మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అప్పుడే మీకు విజయం యొక్క మధుర అనుభూతి లభిస్తుంది. మూడవది, పాత వ్యసనాలు. ఇప్పుడు చాలా ముఖ్యమైన తదుపరి విషయం, మీ స్వంత స్థాయికి దూకాల్సి వచ్చినప్పుడు బద్ధకం, పాత వ్యసనాలు మిమ్మల్ని తమ వైపు లాగుతాయి. ఇది మీరు విశ్రాంతి, భద్రత అనుభూతి చెందే కంఫర్ట్ జోన్. ఇక్కడ మీ అభివృద్ధి ఆగిపోతుంది. మీరు ఎక్కడ విశ్రాంతి, భద్రతలు ఉంటారో అక్కడ మీరు అభివృద్ధి చేయరు, చాలా ముందుకెళ్ళలేరు. ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకోకూడదు. శ్రమించడంలో ఆనందాన్ని వెతకండి. నిరంతరం మనసుని, శరీరాన్ని చురుకుగా ఉంచుకోండి. అలసత్వం వద్దు. పరిగెత్తాలని మేలుకొని ఉండండి. అప్పటి వరకు ఆగిపోవద్దు. విజయం మీకు లభించే వరకు రేపటికి వాయిదా వేసిన పని ఈరోజు చేయడం ప్రారంభించండి. తర్వాత సంవత్సరం వరకు వాయిదా వేసిన పని ఇప్పటి నుంచే మొదలుపెట్టండి. మంచిదైన ధర్మ సంబంధమైంది ఉండాలి. విష్ణు భగవానుడి ప్రేమ మీ జీవితానికి చాలా మంచి జరుగుతుంది. మీ పిల్లలు, మీ కుటుంబాలు చాలా వరకు బాగుంటారు. అవసరమైతే ఒక క్షణం ఏదైనా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కేవలం ధర్మ మార్గంలో నడిచే ఆ పనిపై ముందుకు సాగండి. చూడండి, ఆ పనిలో విజయం తప్పక మీదే అవుతుంది. సత్య మార్గంలో నడవండి, ఆ పనిలో విజయం మీదే అవుతుంది. మిమ్మల్ని ఎవరు కూడా ఓడించలేరు. మీపై శ్రీమన్నారాయణుడు న్యాయదాత శనిదేవుని పూర్తి అనుగ్రహం ఇది. దీని కారణంగా మీ జీవితంలో ఒక కొత్త అద్భుతమైన అధ్యాయం మొదలవుతుంది. అదృష్టంగా మీకు కలిసి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని చేదు నిజాలు మీ గుండె గట్టిగా చేసుకొని వినండి. ఈ రాశి వారు తమ భావోద్వేగాల మీద ఒక బలమైన అడ్డుకట్ట వేయాలి. నేను ఎప్పుడు మీకు హెచ్చరిస్తూనే ఉంటాను, మీ ఎమోషనల్ అదుపులో ఉంచుకోమని. ఎందుకంటే మీ జీవితంలో ఎప్పుడు ఒకే రకమైన నాటకం జరుగుతుంది. ప్రజలు మీ దగ్గరకు చాలా తీపి మాటలతో వస్తారు. మీ మీద అపరిమితమైన ప్రేమను చూపిస్తారు. మీ అవసరం తీరగానే మిమ్మల్ని వాడుకొని మీకు కోలుకోలేని వెన్నుపోటు పొడిచి కన్నీళ్ళల్లో వదిలేసి వెళ్ళిపోతారు. కొందరు వ్యక్తులు చెదపురుగుల్లాగా మీ సంపాదన తిని పక్కకు తప్పుకుంటారు. కొందరు మీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు. మరికొందరు మీ మనసుతో ఆడుకొని మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తారు. జనం కేవలం తమ కాలక్షేపం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు. కానీ స్నేహితులారా, ఇక చాలు. ఇక నుంచి మీ మనసులో ఎలాగైనా మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పటితో మనసులను గుర్తుపట్టడం నేర్చుకోకపోతే ఈ స్వార్థపూరిత సమాజంలో మిమ్మల్ని రోజు వెంటాడుతూనే ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ఘోర కలియుగంలో మీ సొంత మనుషులు కూడా మిమ్మల్ని వదిలిపెట్టరు. అవును, మీ ఇంట్లోని వారు, మీ బంధువులే మీ హక్కును లాక్కోవడానికి కాసుకొని కూర్చున్నారు. మీ వాళ్ళ కుట్రల నుంచి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు కనుక ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్లయితే మీ భూమిని లేదా ఆస్తిని ఎవరైనా అపహరించడానికి స్కెచ్ వేయచ్చు. మీ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించే సొమ్మును లాక్కోవాలని చూడవచ్చు. ఈ రాశివారు అప్రమత్తంగా లేకపోతే సొంత వాళ్ళ వల్ల కలిగే ఈ మోసం మిమ్మల్ని బతికుండగానే చంపేస్తుంది. గణేశుడికి కొబ్బరికాయలు కొడితే ఎలాంటి ఆటంకాలు తగ్గుతాయి. ఇక ఈ రాశివారు తమ ప్రణాళికను మీకొచ్చే ఒక విషయం వినాలి. రాబోయే 24 గంటలు మీరు రాబోయే 24 గంటల్లో మీ ఆరోగ్యానికి ఒక అగ్ని పరీక్షల వంటిది. ఆ 3 నవగ్రహాలు మీ జాతకంలో ఒకేసారి కదులుతున్నప్పుడు మీకు డబ్బు వచ్చినా పూర్తిగా అవుతున్న మీ శరీరం మాత్రం రోగారంభీరంగా మారే అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్యాలు మిమ్మల్ని వేధించడమే కాకుండా ఏదైనా పెద్ద తీవ్రమైన వ్యాధి మీ మీద ప్రభావం చూపవచ్చు. అనారోగ్యం వల్ల మీ దరి చేరిన అద్భుతమైన అవకాశాన్ని చేజార్చిపోయే ప్రమాదం ఉంది. ఒకసారి ఆలోచించండి, మీ ఆరోగ్యం సహకరించకపోతే ఎంత సంపాదన ఉన్నా ఏం లాభం? మీ శరీరం గనక మంచాన పడితే మీ సంపాదించిన ఆ కోట్ల రూపాయలు ఏ పనికి వస్తాయి? మీరు ఎంతో కష్టపడి కూడబెట్టిన ధనం మాత్రం ఆసుపత్రి బిల్లులకే నీళ్ళలా ఖర్చు అయిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ రాశివారు తమ ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాతావరణం వేగంగా మారుతుంది.
వెంట తీవ్రత పెరుగుతుంది. బయటకు వెళ్ళేటప్పుడు తమ జాగ్రత్త తీసుకోండి, లేదంటే చిన్నపాటి నిర్లక్ష్యాన్ని చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ రాశి వారు గమనించాలి, ఇన్ని సవాళ్ళు ఉన్న ఈరోజు మిమ్మల్ని కేవలం ఆ దైవ చింతన మాత్రమే కాపాడగలదు. మీరు న్యాయదేవుడైన శనిదేవుడు మరియు విఘ్న నాయకుడైన గణేశుడి అపరిమితంగా భరించాలి. ప్రతి మంగళవారం, శనివారం నియమబద్ధంగా హనుమాన్ లేదా గణేష్ ఆలయానికి వెళ్ళండి. స్వామివారి ముందు కూర్చొని పూర్తి ఏకాగ్రతను ప్రార్థించండి. ఈ రాశివారు గనక ఇది పాటిస్తే ఈ భయంకరమైన రోజు మీకు ఒక గొప్ప వరంగా మారుతుంది. రాబోయే 24 గంటల్లో గణేశుడి గుడికి వెళ్ళడం మర్చిపోకండి. ఇక వీడియో ముగించే ముందు మీ జీవితంలో ప్రతి కష్టాన్ని వేళ్లతో సహా పెగిలించేసే ఒక అద్భుతమైన బ్రహ్మాస్త్రం లాంటి పరిహారాన్ని మీకు చెప్తున్నాము. ఈ రాశి వారు జాగ్రత్తగా వినండి. మీరు చాలా కాలంగా దరిద్రంతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంటే, పగలు రాత్రి కష్టపడిన ఫలితం దక్కటం లేదని బాధపడుతుంటే మీరు క్రమం తప్పకుండా రావి చెట్టుకు ప్రదక్షిణ చేయండి. ముఖ్యంగా బుధవారం, శనివారం రోజున రావి చెట్టు చుట్టూ తిరగడం ఈ రాశి వారికి 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. దీంతో పాటు ఒక రహస్య పరిహారం కూడా చెప్తున్నాము. రాత్రి పడుకునే ముందు ఒక ఇత్తడి గిన్నెలో స్వచ్ఛమైన పెరుగు తీసుకోండి. ఆ గిన్నెలో మీరు పడుకునే మంచం పక్కన మీ తల వైపు, అంటే తలగడ దగ్గర పెట్టుకొని పండుకోండి. ఉదయం లేవగానే ఎవరితోని మాట్లాడకుండా ఆ పెరుగును తీసుకొని వెళ్ళి ఏదైనా రావి చెట్టు మొదట్లో పోయండి. ఒకవేళ రావి చెట్టు అందుబాటులో లేకపోతే కనుక పవిత్రమైన చెట్టు మొదట్లో సమర్పించండి. ఈ రాశి వారు కేవలం కొద్ది రోజుల్లోనే మీ కళ్ళతో మీరే అద్భుతాన్ని చూస్తారు. మీ నిద్రపోతున్న అదృష్టం శిల్పంలా గర్జించి మేల్కొంటుంది. 4 దిక్కుల నుండి ధనం మీ వైపు ఆకర్షించబడుతుంది. ఆగిపోయిన పనులన్నీ రాకెట్ వేగంతో పూర్తవుతాయి. సమాజంలో మీ గౌరవం స్థాయి పెరుగుతుంది. ఏవైతే మీరు శతాబ్దాలుగా వేచి చూస్తున్నారో అవన్నీ సమయం కంటే ముందే మీ పాద చెంతకు చేరుతాయి. ఇది ఎందరో పాటించిన ఫలితం పొందిన అద్భుతమైన మార్గం. గణేశుడి కృప వల్ల మీకు తిరుగుండదు. మరియు ఈ రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదాలు.